సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981100758. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు అయితే ఢిల్లీలో సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని అయితే కలిశారు. విజయవాడ రైల్వే స్టేషన్ ని తిరిగి పునరాభివృద్ధి చేసేందుకు దాదాపుగా ఒక 819.51 కోట్ల వ్యయం అంచనా అయితే వేశారు. కొన్ని విజయవాడ రైల్వే స్టేషన్ కానివ్వండి, రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి అండర్ ఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, వీటి హెల్ప్ కోసం, వీటి ఆవశ్యకత కోసం అయితే 819 కోట్లు అయితే ఒక అంచనా వ్యయం అయితే వేసి కేంద్ర రైల్వే మినిస్టర్ గారిని అయితే కలవడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ ని ఇంకా డెవలప్ చేయాలి. అండ్ ఇప్పుడు కానీ మనం చూసుకుంటే కొన్ని చోట్ల ఎక్స్లేటర్లు, అదే లిఫ్ట్లు ఉంటాయి కదా, లిఫ్ట్లు కూడా సరిగా వర్క్ అవ్వట్లేదు. ఒక్కోసారి పని చేస్తున్నాయి, ఒక్కోసారి పని చేయట్లేదు. అండ్ అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో సెకండ్ ఫ్లైఓవర్ అనేది కావాలని చెప్పేశారు. అండ్ అదే విధంగా గుణదల్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్ఓబి అండ్ ఆర్యుబి, రైల్వే అండర్ బ్రిడ్జ్ అండ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఈ రెండు బ్రిడ్జెస్ అయితే గుణదల్లో కొన్ని అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పారు. అండ్ అదే విధంగా మనం ఇంకా చూసుకుంటే ఒకసారి జగ్గయ్యపేట గూడ్స్ రైళ్లు రాకపోకల కోసం వినియోగిస్తున్న రైల్వే స్టేషన్ ను సాధారణ రైళ్లు కూడా ఆగాలి. అంటే జగ్గయ్యపేటలో కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే ఆగడానికి అయితే వీలుగా ఉంది. ఇప్పుడు సాధారణ రైళ్లు కూడా ఆగితే ప్రయాణికులకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి అయితే కేశినేని శివనాథ్ చిన్ని గారు అయితే విజ్ఞప్తి చేశారు. అండ్ అదే విధంగా కొండపల్లి మధుర మీదుగా వెళ్లే రైళ్లు సత్తుపల్లి మీదుగా నడిపిస్తే తిరువురు నియోజకవర్గ ప్రయాణికులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి అయితే చెప్పారు. అండ్ కొండపల్లి నుంచి మధుర వెళ్లే ట్రైన్ కూడా అక్కడ పెడితే, సత్తుపల్లి స్టేషన్ లో నడిపితే తిరువురు ప్రజలకు కూడా, సత్తుపల్లి మీదుగా వెళ్తే తిరువురు వాళ్ళకు కూడా ఇదైతే ట్రైన్ అయితే యూస్ఫుల్ అవుద్దని అయితే చెప్పారు. అండ్ వీలైనంత తొందరగా అయితే ఈ నిధులు అనేవి రిలీజ్ చేయాలని చెప్పేశారు. కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి గారు అయితే సానుకూలంగా స్పందించారని చెప్పి కేశినేని శివనాథ్ చిన్ని గారు అన్నారు. తొందరలో విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జెస్ కానివ్వండి, ఇవన్నీ అయితే తొందరలో పునర్జీవనం రూపుదిద్దుకోబోతున్నాయి. ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ అదే విధంగా మనం కానీ ఒక్కసారి రైల్వే స్టేషన్ కానీ విజయవాడ రైల్వే స్టేషన్ గమనిస్తే మనం రోడ్డు, డ్రైనేజు, రైల్వే ట్రాక్, బ్రిడ్జెస్ కూడా దగ్గరనే ఉంటాయి అన్నమాట. అందుకని ఇది కేంద్రం మాత్రమే వీటి మీద, ఇవి డెవలప్మెంట్ దాని మీద కేంద్రం మాత్రమే వీటిని పట్టించుకోగలదు. అందుకని శివనాథ్ చిన్ని గారు దాదాపు 819 కోట్ల వ్యయంతో ఒక అంచనా వ్యయం అయితే వేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని అయితే సెంట్రల్ రైల్వే మినిస్టర్తో చర్చించి వీలైనంత తొందరగా ఇవన్నీ రెక్టిఫై చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే మనకైతే తెలుస్తుంది.